నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, మన మీదున్న శాపమును దీవెనగా చేసే దేవుడు, మన మీదున్న కరువును సమృద్ధిగా మార్చగల దేవుడు. అంతటి శక్తివంతుడైన దేవాదేవుడిని మనం కలిగి ఉన్నాం. మన కష్టంలో, మన దుఃఖంలో, మన వేదనలో మన దగ్గరకు వచ్చి మనల్ని పరామర్శించే దేవుడు, మన స్థితిని మార్చే దేవుడు. మన అన్ని విషయాల్లో ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు, విడిపిస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 93వ కీర్తన 3వ వచనం. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, సదాకాలం ఉన్నవాడవు నీవే. అవునండి, ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. నీ బాధలో, నీ దుఃఖంలో, నీ వేదనలో నీ స్థితిని మార్చే దేవుడు. మనం అన్ని విషయాల్లో మనం కంగారు పడతాం, కలవరపడతాం, కృంగిపోతాం, అలసిపోతాం. కానీ నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ సమస్యలో నేను అందరూ విడిచిపెట్టినా ఆయన అంటున్నాడు, నేను సదాకాలం మీతోనే ఉన్నాను. ఈ మాట శిష్యులతో చెప్పాడు ప్రభు. నేను ఆరోహణమైన అయిపోయాను అనుకోవద్దు, నేను మీ దగ్గర లేను అనుకోవద్దు, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎందుకంటే మనం కనిపించట్లేదని మనం లేడు అనుకోవద్దండి. ఎందుకంటే మన స్థితిని మార్చి, మన బ్రతుకును వెలిగించి, మనకు గొప్ప రక్షణ ఇచ్చిన దేవాదేవుడు ఆదరణకర్తగా నీతో, నాతో, మనందరితో ఉన్నాడు. ఎందుకంటే నీ స్థితిని చూడండి, మన స్థితిగతులు ఏమైనప్పటికీ, మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మన దగ్గరకు వచ్చి మన స్థితిని మార్చేది. చూడండి, శిష్యులు అనుకున్నారు యేసయ్య లేడు కదా అని, కానీ అంటున్నాడు, నేను మీతోనే ఉన్నాను. మీరు ఎక్కడ అడుగు పెట్టినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా కూడా అక్కడ నీ మాట ద్వారా ప్రతి హృదయాన్ని వెలిగిస్తాను, ప్రతి వారిని రక్షణలోకి నడిపిస్తాను, ప్రతి వారి మీద ఉన్న వ్యాధులను మీ ద్వారా నయం చేస్తాను. ఎందుకంటే నా ప్రభావం మీతో, నేను మీకు ముందుగా ఉన్నాను. కాబట్టి మీరు అడుగు పెట్టే ప్రతి స్థలంలో కంగారు పడకండి, భయపడకండి. ఎందుకంటే నేను మీతో కూడా ఉన్న దేవుడు. పేతురు నీడ పడగానే అద్భుతాలండి, స్వస్థతలు. ఎవరి ప్రభావం అది? ప్రభు యేసుక్రీస్తు ప్రభావం. ఆయనతో ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన నీడ పడ్డ ప్రతి చోట పక్షవాయువు గలవారు లేచి కూర్చుంటున్నారు. ఎంతటి రోగ పీడితులైనా, ఎంతటి దయ్యం పట్టిన వారైనా, ఎంతటి వ్యాధి గలవారైనా పేతురు నీడబడగానే అద్భుతము, స్వస్థత, విడుదల జరగడానికి కారణం ఏంటంటే పేతురుతో యేసయ్య ఉన్నాడు. శిష్యులందరితో యేసయ్యతో ఉన్నాడు కాబట్టి అన్ని అద్భుత కార్యములు జరిగించబడుతున్నాయి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కష్టంలో, దుఃఖంలో, వేదనలో నాతో ప్రభు లేడేమో, ప్రభు ఉంటే నాకెందుకు వస్తుంది అని అనుకుంటావు. కానీ ఆయన అంటున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను. నీ కష్టం నుంచి, నీ దుఃఖం నుంచి, నీ వేదన నుంచి నేను నిన్ను విడిపించబోతున్నాను. భయపడకు, అధైర్యపడకు. చూడండి, మనం కంగారు పడవలసిన అవసరం లేదు, మనం దుఃఖంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. యేసయ్య నామములో నువ్వు మోకరించినప్పుడు ఆయన అంటాడు, నేను ఈ సమయంలో నువ్వు ఉన్న ఆ స్థితిలో నుంచి నేను నిన్ను విడిపించబోతున్నాను. తప్పకుండా విడిపిస్తాడు. భయపడకండి, అధైర్యపడకండి, కృంగిపోకండి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిపించి నిన్ను అందరికంటే హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రభు ఇచ్చిన మాటను గట్టిగా పట్టుకొని ఆయన విశ్వసించండి, ఆయన నామంలో ప్రార్థించండి. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ప్రభు నెరవేర్చి ఈరోజు అంతా ఆయన మీకు తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మరి ఎక్కడ కురింగిపోయారో ప్రభు ఈ ఉదయకాలం నీకు ఇచ్చిన ప్రతి మాట ప్రతి హృదయంలో స్థిరపరచబడును గాక నా జ్ఞాపిస్తుంది. ప్రతి కుటుంబంలో వెలుగును, సమాధానం, క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సదాకాలం ఉన్న దేవుడవు నీవే, మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే అని ప్రతి ఒక్కరూ నీ మీద నమ్మిక ఉంచినట్టు ప్రతి హృదయాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి, ప్రతి మనిషికి రక్షణ కలిగించండి. వ్యాధుల్లో ఉన్న వారిని స్వస్థపరచండి. మరి నేను భయంకర స్థితిలో ఉన్న వారందరి స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తున్నాను. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రభా ఏ సమస్యలో ఉన్నారు, ఏ బంధకంలో ఉన్నారు, ఏ చెడు అలవాట్లలో ఉన్నారు, వారందరికీ విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు వెళ్తూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉంది. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించి, ప్రతి శోధ నుంచి తప్పించమని ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరూ నేను ఆయన రక్తంలో కడగబడి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించే మనసు కలిగించి
అన్ని విషయాల్లో బలపరచమని, ధైర్యపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.